రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కుంభరాశి వారికి 1st మార్చ్ నుంచి 15th మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉంది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఒక విషయం ఏంటంటే, ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. రాబోయే రోజుల్లో కుంభరాశి వారికి సంబంధించిన విషయాలు రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో అది ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంటుంది అని కమెంట్ లోపల తప్పకుండా శ్రీ విష్ణు రూపాయ నమస్వామి కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఇది ఏదో నేను చెప్పట్లేదు, నాకు శ్రీ విష్ణు రూపాయ నమస్వామి కనుక మీరు కమెంట్ చేసినట్లయితే చాలా బాగా అనిపిస్తుంటుంది. చూడండి, ప్రెజెంట్ కనుక చూసుకుంటే కుంభరాశి వారికి బ్యాడ్ టైం నడుస్తుందా అంటే చెప్పాల్సిన అవసరం లేదు. కుంభరాశి వారు అందరూ ఒప్పుకుంటారు. బ్యాడ్ టైం నేను కూడా అనుందని ఒక విషయం తెలుసుకోండి. టైం బ్యాడ్ గుడ్ అని ఏది ఉండదు. నా దృష్టిలో కనుక చూసుకుంటే బ్యాడ్ గుడ్ అని ఏది ఉండదు. మన మనసుకు నచ్చదు. మన మనసుకు అది నచ్చదు కాబట్టి అది మనకు సరిగ్గా లేదనుకుంటాం. కానీ మీరు గమనించినట్లయితే ప్రతి భావంలో ఏదో ఒకటి గొప్పతనం ఉంటుంటుంది. ఏదో ఒకటి గొప్పతనం ఉంటుంటుంది. ఇప్పుడు కాలం నడుస్తుంది అని తెలుసా? కుంభరాశి వారికి కాలం నడుస్తుంది అని తెలుసా? మీ లోపల మార్పు కోరుకుంటుంది కాలం. మీ లోపల మార్పు కోరుకుంటుంది. మీలోని ప్రగతి కోరుకుంటుంది. మీరు ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటుంది. సమయం ఏ విధంగా కోరుకుంటుంది? శని ద్వారా కోరుకుంటుంది. మీకు సాటర్న్ శనిదేవుడు ఇంత బలంగా ఇంత పుష్టిగా చేస్తాడంటే మిమ్మల్ని ఎవరు భవిష్యత్తులో ఏదైనా ఎమోషనల్ కావచ్చు, ఏ విధంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది చేయాలనుకున్నా కూడా మీరు అస్సలు అక్కడ కరగరు. ఎందుకంటే మీ మనసు అంత రాయిలా అయింది ఉంటుంది. మీ మనసు అంత గట్టిగా రాయిలా అయింది ఉంటుంది. అది ఎవరు చేశారు? సాటర్న్ చేశాడు. అది మిమ్మల్ని సాటర్న్ చేశాడు. ఈ మంత్ లోపల సాటర్న్ 29th రోజున మీ రాశిని వదిలేసి ధనస్థానం మీన రాశిలో వెళ్ళబోతున్నాడు. లాస్ట్ 30 రోజులు మీ రాశిలో శనిదేవుడు ఉంటాడు. ఏదన్నా మార్పు చేస్తాడా అంటే కొన్ని మార్పులు తప్పకుండా చేస్తాడు. చేసి ముందుకెళ్తాడు. చూడండి, ఒక విషయం తెలుసుకోండి. రాశిలో శనిదేవుడు ఉండి రాశి పరివర్తన చేసేటప్పుడు అవుతుంది అని తెలుసా? శని కర్మకారకుడు అండి. శనికి అందరూ తిడుతుంటారు, అయ్యి బాబు భయపడుతుంటారు, చాలా రకరకాలుగా అవుతుంటే ఈ సాటర్న్ వెళ్తూ వెళ్తూ ఏం చేస్తాడు తెలుసా మీకు? కొన్ని విషయాల్లో మంచి చేసి వెళ్తాడు. ఇంతకుముందు మీరు లాస్ ఎక్కడైతే అయ్యారో కుంభరాశి వారు ఎవరైనా కానీ వాళ్ళకి తెలుసు లాస్ ఎక్కడైతే తెలుసు వాళ్ళకి. ఆ లాస్ నుంచి బెనిఫిట్ అవుతుంది మీకు. రాబోయే రోజుల్లో లాస్ నుంచి మీకు బెనిఫిట్ అవుతుంది. కాబట్టి దిగులు పడకండి. శనితోడు వెళ్తూ ఏళ్ళనాటి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. కానీ మీ రాశిని వదిలి వెళ్ళడానికి ఈ మంత్రంలోనే వెళ్తున్నాడు. కానీ ఈ లాస్ట్ 30 రోజులు చాలా గట్టి కష్టపడండి. శనిదేవుడు అనుకున్నంత కష్టపడండి. సమయం మీ పైన నడుస్తుంది. శనిదేవుడు అంటేనే కాలం అంటే సమయం. మీ పైన సమయం నడుస్తుంది. అంటే మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బందించడానికి శనిదేవుడు ఆల్రెడీ ప్రయత్నించాడు. అదంతా జరిగింది. మీరు చూశారు, అనుభవించారు, భరించారు. ఇక్కడ జరిగింది. రాబోయే రోజులు ఏంటంటే సంకల్పం తీసుకోండి. నా పని నేనే చేస్తాను. ఎవరిపైన ఎక్కువ ఆశ అపేక్షలు పెట్టుకోను. నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో అది నేనే చేస్తాను. ఎవరి మాయ లోపల అస్సలు నేను వెళ్ళను. ప్రాపంచిక సృష్టి లోపల ఆసక్తి ఉన్నా కూడా దానిలో ఎక్కువ నేను ఇన్వాల్వ్ అవ్వాలని మీరు సంకల్పం తీసుకోండి. ఈ శనిదేవుడు మిమ్మల్ని ఎక్కువ అంత బాధించడు. శని జీవన సత్యకారకుడు అని శని కర్మకారకుడు, న్యాయకారకుడు అవ్వడం వల్ల మీరు పని కనుక సరిగా చేసినట్లయితే న్యాయం తప్పకుండా మీకు మీ పక్షాన జరిగి తీరుద్ది. అని సప్తమాధిపతి కూడా మీ రాశిలో రాశిపతి ఉండడం వల్ల కాస్త మీ వ్యక్తిగత జీవితం పట్ల మీ వైఫ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీ జీవితం పైన ఎక్కువగా ఉంటుంది. నార్మల్ దానిపైన ఎక్కువ ఇది మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఒక విషయం తెలుసుకోండి. బిజినెస్ లోపల ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండండి. 15th మార్చ్ వరకు బిజినెస్ లోపల ఎలాంటి రకమైన పెట్టుబడి పెట్టకండి. నేను మామూలుగా చూసుకున్నట్లయితే 29th మార్చ్ తర్వాతనే పెట్టుబడి, అంటే ఉగాది తర్వాతనే లైఫ్ లోపల మార్పు చేయండి. ఉగాది వరకు ఎలాంటి రకమైన మార్పులు అస్సలు చేయకండి. ఏదైనా పెట్టుబడి కావచ్చు, ఏదైనా కావచ్చు, అదంతా మీకు బాగుండదు. బిజినెస్ పరంగా నేను చెప్తున్నా, అంత బాగా అయితే ఉండదు. మళ్ళీ చెప్తున్నా వినండి. అండ్ ఇంకోటి ఏంటంటే ధనస్థానం లోపల బుధుడు ఉన్నాడు. అష్టమాధిపతి ధనస్థానంలో, పంచమాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. ఓకే, పర్వాలేదు, బాగుంటుంది. నీచభంగ యోగం అయితే ధనస్థానంలో కలుగుతుంది. కానీ ఆకస్మికంగా డబ్బు మీరు ఎంతైతే కలెక్ట్ చేసి క్షమించండి, నేను మధ్యలో రావడం జరిగింది.
చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో, అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 మినిట్స్ నుంచి అలా 1 అవర్ వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి, మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది, అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకి ఇలా ఉంది, మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల, అంటే గూగుల్ డాక్యుమెంట్లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది, దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి. సేవింగ్స్ ఎంతైతే మీరు చేసి పెట్టుకున్నారో అవన్నీ సేవింగ్స్ అనుకోకుండా ఒకటేసారి పోతాయి. ఇందులో ఒక టైం ఒకటి బాగుంది ఏంటంటే, మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి. మీరు కనుక చాలా బలంగా ప్రయత్నించినట్లయితే అది అనుకోకుండా సడన్లీ మీకు డబ్బులు వస్తాయి. అది అత్తయ్య గారి నుంచైనా కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎటు నుంచి అంటే మీరు ఊహించలేని చోటు నుంచి మీకు డబ్బు అయితే రాబోయే రోజుల్లో మీకు వచ్చి తీరుద్ది. శుక్రుడు కూడా ధన స్థానంలో ఉన్నాడు, భాగ్యాధిపతి కూడా ధన స్థానంలోనే ఉన్నాడు, చతుర్థాధిపతి కూడా ధన స్థానంలోనే ఉన్నాడు. ఇది మీకు బాగానే ఉంటుంది. అని ఒక విషయం ఏంటంటే, ఈ టైం లోపల భోజనం పట్ల నియంత్రణ పెట్టుకోవాలి. ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల సాధన, అనుష్ఠానం, మంత్ర జపం చేస్తున్నారో వాళ్ళకు ఈ టైం చాలా బాగుంటుంది. మీరు ఏదైనా మనసుతో ఏదైనా అన్నట్లయితే, ఎవరికైనా ఏదైనా వ్యక్తికైనా అన్నట్లయితే అది నిజం అవుద్ది. కానీ పాయింట్ ఏం తెలుసా, అది మీ గురించి మీకు కోరుకోవడం రాదు. నేను బాగు అవ్వాలి, నేను నిజంగానే ముందుకు వెళ్ళాలని రాదు. మాటతో రాదు, మనసులో వచ్చుద్ది కానీ మాటతో రాదు. కానీ పాయింట్ ఇక్కడ ఏంటంటే, సూత్రం చెప్తుంది ఏంటంటే, మీకు వాక్కులో రావాలి. అది వచ్చినట్లయితే తప్పకుండా మీరు 6 మంత్స్ లోపల మీరు అనుకున్నది అవుతారు. కానీ అది అనిపించడం అది దైవీ లీల, మన చేతుల్లో లేదు. చతుర్థ స్థానంలో దేవగురు బృహస్పతి ఉన్నాడు. చతుర్థాధిపతి, ధనాధిపతి, పరివర్తన యోగం, గృహయోగం కొనే అవకాశం కనబడుతుంది. ప్రెజెంట్ కనుక కుంభరాశి చూసుకున్నట్లయితే గృహయోగం కనబడుతుంది, గృహ పరివర్తన యోగం కూడా కనబడుతుంది. గృహ పరివర్తనం అంటే ఏంటంటే, ఎవరైతే రెంట్ కొంటున్నారో, ఈ చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నించుతున్నారో, వెతుకుతున్నట్లయితే వాళ్ళకి మంచి జరుగుద్ది. పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు. తృతీయాధిపతి, కర్మాధిపతి పంచమ స్థానంలో ఉండడం ఇది చాలా మంచి యోగం. బుద్ధితో అన్ని పనులు చేస్తారు. తెలివితేటలతో అన్ని మీరు రాబోయే రోజుల్లో పనులు చేస్తారు. కాబట్టి దిగులు లేదు. ద్వాదశాధిపతి రాశిలో ఉన్నాడు. సప్తమాధిపతి వెంట ఉండడం వల్ల 2 విషయాల పట్ల కాస్త ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఒకటి బిజినెస్ పైన ఫోకస్ ఉంటుంది, రెండోది మ్యారీడ్ లైఫ్ పైన ఫోకస్ ఉంటుంది. ఏదో చేంజెస్ అవుతుందని ఒక చిన్న అనుమానం కలుగుతుంటుంది. చిన్న అనుమానం అయితే కనబడుతుంటది. కానీ పర్వాలేదు, పాజిటివ్గా ఉంటుంది. మరి అంత దిగులు పడకండి. శుక్రుడు రాహుతో ఉన్నాడు. ఆడవాళ్ళ లైఫ్ లోపల కొన్ని విషయాల్లో బ్లేమ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శుక్రుడు 2 మార్చి రోజున వక్రగతి చెందబోతున్నాడు. చతుర్థాధిపతి, భాగ్యాధిపతి కనుక ధనస్థానంలో వక్రగతి చెందితే అవుతుందని తెలుసా? ప్రత్యేకంగా ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్తో జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బు గురించి ఎవరితో చెప్పకూడదు. సీక్రెట్ మెయింటైన్ చేయాలి. మీకు రావాల్సిన డబ్బు ఎంత కావచ్చు, మీరు ఇచ్చిన డబ్బు ఎంతైనా కావచ్చు, సీక్రెట్ మెయింటైన్ చేయండి. అటు నుంచి బాగుంటుంది. మీరు కనుక ప్రచారం చేసినట్లయితే రావాల్సిన డబ్బు అస్సలు రాదు. ఇక మీ జాతకంలో దశ కనుక బాగున్నట్లయితే దిగులు పడాల్సిన అవసరం లేదు. దశ కనుక జాతకంలో శని మహాదశ, రాహు మహాదశ,
లేకపోతే కేతు మహాదశగం లాంటి నడుస్తున్నట్లయితే, దశ అంతర్దశ నడుస్తున్నట్లయితే ఇబ్బంది ఉంటుంది. అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు, ఇది చాలా బాగుంటది. స్పిరిచువల్ లోపల చాలా మంచిగా ఉంటుంది. అని ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ లోపల పనులు చేస్తున్నారో వాళ్ళకు కూడా బాగుంటుంది. ఓవరాల్ చెప్పాలంటే కుంభరాశి వారు ప్రెజెంట్ నా దృష్టిలో అయితే బాగా కనబడుతుంది. కాస్త వ్యక్తిత్వం లోపల కాస్త హడావిడి ఎక్కువ ఉన్న, కాస్త మొత్తం అలసిపోయినా కూడా మిమ్మల్ని శాటర్న్ ఇంకా పరిగెడుతూ ముందుకు తీసుకెళ్తుంటారు. కానీ మీరు ఒకటి గమనించండి, వ్యక్తిత్వం లోపల చాలా చేంజెస్ అయ్యాయి. మీ వ్యక్తిత్వం లోపల అయితే చాలా చేంజెస్ అయ్యాయి. కొన్ని చూడలేని కూడా చూడడం జరిగింది, కొన్ని వినలేని కూడా వినడం జరిగింది. జీవిత సత్య జ్ఞానం అయితే మీరు కొద్దిగా బోధ పొందారని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా మీరు పొందాలని శనిదేవుడు కూడా అనుకుంటున్నాడు. చూడండి, పరిహారాలు చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది. ప్రతిరోజు ఉదయం తొందరగా లేవండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి, ఫిజికల్ సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి. ఆరోగ్యం బాగుండడం కోసం షుగర్ లెవెల్ పెరిగే అవకాశం కనబడుతుంది. ఎవరికైనా షుగర్ కనుక ఉన్నట్లయితే బోన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాయింట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కుంభరాశి వారికి ప్రెజెంట్ కనబడుతున్నాయి. కుదిరినట్లయితే ఆయిల్ మసాజ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అని ఆయుర్వేదాన్ని ఎక్కువ ఉపయోగించండి, మీకు తప్పకుండా దాని నుంచి బెనిఫిట్ పొంది తీరుతారు. ప్రతిరోజు హనుమాన్ చాలీసా రాత్రి సమయకాలం లోపల 11 టైం తప్పకుండా చదవండి. ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్, చూసుకొని సైన్ చేయండి. కుటుంబం లోపల కాస్త మీ సంతాన ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ లోపల కాస్త సంతానం, మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది, టెన్షన్ అయితే ఉంటుంది. వాళ్ళ వల్ల మీరు కొన్ని విషయాల లోపల అరిచే అవకాశం అయితే కనబడుతుంది. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో మీ జాతకంలో గ్రహస్థితి చూసుకొని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి.